పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ గత 2-3 రోజులుగా మనం చూస్తుంటే ముంబై హీరోయిన్ కూడా వదలలేదు, నానా చిత్రహింసలకు గురి చేశారు. ముంబైకి పోయి మన పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసినట్టు చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో బంధించి 4 రోజులుగా ఈ వార్త మనం చూస్తున్నాం. నిన్న ఆమె ప్రెస్తో కూడా మాట్లాడింది, కన్నీళ్లు పెట్టుకుంటోంది, ఎంత దారుణాలు జరిగిందో చెప్తా ఉంది. ఎలా చూస్తారు సార్ హీరోయిన్ కూడా అంత ఇబ్బందులు పెట్టే విషయాన్ని? ఏముంది, హీరోయిన్ అయితే ఒక స్త్రీని ఇబ్బంది పెడతాం తప్పు. ఆవిడ హీరోయిన్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. బట్ ఒక అమ్మాయిని ఒక రాంగ్ కేసు ఫ్యాబ్రికేట్ చేసి ఎవరో ప్రయోజనాల కోసం, తెర వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళ మీద ఈ అమ్మాయి, నేను హీరోయిన్ అన్నా, ఈ అమ్మాయి కేసు పెట్టింది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి ఆల్మోస్ట్ కిడ్నాప్ లాగా తీసుకొచ్చారు. అక్కడ పోలీస్ కోఆపరేషన్ తోటి కూడా సిమిలారిటీ, నన్ను ఎలాగైతే ఇక్కడి నుంచి తెలంగాణ పోలీస్ కోఆపరేషన్ తోటి ఎత్తుపోయారో అలాగే అమ్మాయిలు అక్కడి నుంచి ఎత్తుపోయారు. సో పైవాడు ఎవడో అందరికీ తెలుసు. ఈ స్క్రీన్ ప్లే రైటర్ వచ్చి సీతారామాంజనేయులు, ఆయన ఎవరెవరు ఎలా ఎత్తుకురావాలో మొత్తం అన్నీ ఆయన చెప్తాడు ఆయన డైరెక్షన్లో. నా విషయంలో సలీం జావేద్ లాగా రామాంజనేయులు, ఇటు సునీల్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మరి అక్కడ సీనియర్ ఆయన ఇంకా కింద ఏదో కాంతి టాటా అండ్ విశాల్ గున్ని. సో వీళ్ళందరూ మరి మాట్లాడుకున్నారు. మరి విశాల్ గున్ని స్పాట్లో కూడా వెళ్ళినట్టున్నారు బాంబేకి. మిగిలిన వాళ్ళు ఏముంది, అకంపెనీ చేయడానికి వేరే డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు ఉన్నారు, దేరాలు నిమిత్త మాత్రులాగా తీసుకొచ్చారు. మరి ఇక్కడ మరి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పెట్టి 43 రోజులు జైల్లో ఉంచారు అమ్మాయిని, అమ్మాయి తల్లిదండ్రులు, వాళ్ళు కూడా ఆఫీసర్లు అంటారు. అంతకుముందు ఇండస్ట్రియలిస్ట్ జిందాల్ గారి మీద కేసు పెట్టిందండి సార్ ముంబైలో. ఆ తర్వాత కేసు పెట్టిన తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జిందాల్ గారు. ఆ డేట్తో సహా చెప్తా ఉన్నారు. జిందాల్ గారు వచ్చింది జగన్ గారిని కలవటం, జగన్ గారు సజ్జల గారు ఆదేశాలు ఇవ్వటం, ఈ పోలీసులంతా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ డాక్యుమెంట్, ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం కూడా సార్, ఎవరైతే ఈ అమ్మాయి అమ్మేసిందని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా మాట్లాడారు. ఇప్పుడు అసలు నా సంబంధం లేదు, మా డబ్బులు ఇవ్వలేదు, మేమే డబ్బులు ఇవ్వలేదు, అసలు మాకు సంబంధం లేదు మొర్రో అంటున్నారు. వాళ్ళేదో ఏదో విషయానికి వాళ్ళ జిరాక్స్లు ఆధారాలు ఇచ్చారంట. అవును, దానికి ఈఎంఐ అమ్మేసుకున్నట్టు పెట్టి అదంతా ఫ్యాబ్రికేటెడ్ అండి. అది చేసింది పోలీసులు, నో డౌట్. ఇప్పుడు బొంబాయి బిజినెస్ మ్యాన్ సహాయం అడగటంలో తప్పులేదు. ఇలాగ చెయ్యి, ఇలా కేసు పెట్టి ఇలా లేపురా అని ఎవడో చెప్పడం, ఎవరికి ఊహకు అందదో అలా చెప్పాలని కూడా. ఆ క్రిమినల్ మైండ్ ఉన్న పోలీసులు అధికారులే చేయగలరు. ముఖ్యమంత్రి అండి, నేను ముఖ్యమంత్రిని అండి చెప్పాను అనుకోండి, చేసి ఎదోళ్ళకి బుద్ధుడు అట్లా ఎలా చేస్తారు? ముఖ్యమంత్రి ఏదో పని చేయమని చెప్పాడు, చెప్తే చేసేస్తారు. ఎందుకు వీళ్ళు పరీక్ష పాస్ అయింది, ఐపీఎస్ పాస్ అయింది, ఇలాంటి ఏదో పనులు చేయటానిక? ఏదో చేసి మీరు చెప్పింది మేము చేశాం సార్ అని చెప్పుకోవడం ఎందుకు? ప్రమోషన్ల కోసం ఈ వెధవలకి, ఈ వెధవలకి ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే, ఈ వెధవలకి ప్రమోషన్ కోసం ముఖ్యమంత్రి చెప్పినట్లు చేస్తున్నారు. మంచి పని చెప్తే చేయాలి, పైవాడు చెప్పినట్టు, అంతేగాని రూల్స్కి వ్యతిరేకంగా, సెక్షన్లో ఉన్నదానికి వ్యతిరేకంగా. ఇప్పుడు నన్ను ఎత్తుకొచ్చారండి ఇక్కడి నుంచి, ఏదో పక్కనే కదా ఎత్తుకెళ్ళిపోయాం, అక్కడికి వెళ్ళాక ఏదో మెడికల్ టెస్టులు చేసామని ఏదో రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ పొరుగు నుంచి తీసుకొచ్చేటప్పుడు అదంతా కండక్ట్ చేయాలి. ఏమి లేదు, ఎత్తారు వేసారు తీసుకొచ్చారు. అవును, ఫోన్లన్నీ తీసేసుకున్నారు, ఏదో చాలా డిలీట్ చేస్తారంట. కనీసం అది కోర్టులో కూడా పలానా సీజ్ చేసినట్టు కూడా మెన్షన్ చేయలే అక్కడ. చాలా దారుణాలు చేశారు. ఆ తర్వాత వదిలిన 43 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆ మెజిస్ట్రేట్ మహానుభావురాలు ఆవిడేం చెప్పిందంటే, నా మెజిస్ట్రేరియల్ జ్యూరిస్డిక్షన్ పరిధిలోనే వీళ్ళు ఉండాలని చెప్పి బెయిల్ ఇచ్చారట. బెయిల్లో అదొక విచిత్రమైన బెయిల్. వారానికి ఒకసారి రావాలి, పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి, అది వేరు. ఇక్కడే ఉండాలి, ఈ ఊర్లోనే ఉండాలి, ఇంకే ఊరు వెళ్ళకూడదు. ఈ పరిధి ఒక 20 కిలోమీటర్ల పరిధి ఉంటే ఆ మ్యాజిస్ట్రేట్కి
కదలకుండా ఆడే కూర్చోవాలి ఇంకా. సో అలాగా ఆ అమ్మాయికి జరిగింది దారుణమైన. కానీ ఈ కేసులో సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. మినిట్ ఆయనే అప్డేట్ చేస్తా, ఆయనకి అప్డేట్ ఇస్తా ఉన్నారు. ఆమె వినలేదా? ఈవెన్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు, ఎందుకంటే కేసు మోరల్లో సిమిలర్గానే ఉంది, అమ్మాయిదైనా నాదైనా కేసు మోరల్లో సిమిలర్. నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేసేటప్పుడు కూడా వీళ్ళు ఒక ఐప్యాడ్ లాంటి దాంట్లో షూట్ చేస్తున్నారు. ఆ షూట్ చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్న ఒక అతను ఇతను చూశాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అవతల నుంచి చూస్తున్నాడు. సో కార్నర్లో సజ్జలు ఉన్నాడు. ఓకే, ఓపెన్గా మా వాడు కామెంట్ చేశాడు, ఇదిగో సజ్జలు చూస్తున్నాడు అని. అని ఈ పోలీసు నా కొడుకులు అక్కడికి తీసుకెళ్ళి ఆ పక్కన ఇదే రూమ్లో నన్ను పట్టుకెళ్ళింది. అలా ఆ చెట్ల దగ్గర తీసుకెళ్ళి చెతకొట్టారు. సజ్జలు చూస్తున్నాడని అన్నాడని. సో సజ్జల మానిటరింగ్ అనేది క్వైట్ కామన్ ఇలా ఎత్తుకెళ్ళి కేసుల్లో. అదే సార్, ఆయన ఒప్పుకోవట్లేదు సార్. అంటే ముంబైలో పెట్టిన కేసు వాపసు తీసుకోకపోతే ఇక్కడ గొప్పతనం ఏంటంటే, మరి నేను పురుషుడినేమో, మరి ఆ అమ్మాయి కేసు తీసుకున్నంత సీరియస్గా నా కేసు తీసుకోలే. ఓకే, నేను లైటర్ అని చెప్తున్నా, కానీ ఇట్స్ ఎ పాయింట్. అవును, గెస్ట్ హౌస్లో బంధించి కూడా ఆమె నిన్న చెప్తా ఉంది, మఫ్టీలో ఇద్దరు వచ్చారండి సార్, వచ్చి జిందాల్ గారి మీద పెట్టింది కేసు వాపసు తీసుకుంటావా లేదా అని చెప్పి సంతకాలు పెట్టించుకొని చాలా ఇబ్బందికి గురి చేశారని కూడా చెప్తుంది. అంత దారుణం. ఇదే నేను చెప్పేది, జిందాల్ కోరుకోవడంలో తప్పు లేదు. వాళ్ళకి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. అడిగినా సరే మరి ఇలాగా చేయటం అనేది చాలా తప్పు కదా. అవును, ఆడేదో కష్టాల్లో ఉంటే 100 అడుగుతాడు, చేసి వాళ్ళకి బుద్ధి ఉండక్కర్లా. ఓకే సార్, మీ కేసు గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. విచారణ ప్రారంభమైనట్టుంది. మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద ఎన్ని దారుణాలు చేశారని చెప్పి మీరు కేసు ఫైల్ చేస్తే మీ మీద రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలు గురి చేశారు కదా, అది విచారణ ప్రారంభమైందని ఒక సమాచారం ఉంది. అదే స్టార్టెడ్ ఎంక్వైరింగ్ మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. నా స్టేట్మెంట్ అయితే నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, నేను స్టేట్మెంట్ ఇచ్చా. కన్సర్న్ విజయపాల్ గారికి నోటీసులు కూడా ఇచ్చారని సమాచారం. విజయపాల్ జంపు నాకు అర్థం కాదు ఏంటంటే, జంప్ అయిన విజయపాల్ సంగతి ఎందుకు రా, సునీల్ కుమారే కదా అసలు మొత్తం పాత్రధారి. అక్యూజ్డ్ 1 సునీల్ కుమార్. ఇక్కడున్న సునీల్ కుమార్ గురించి మాట్లాడకుండా ఆ పారిపోయిన విజయపాల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. అవును, దిస్ ఈజ్ హై టైం. ఇక్కడ ఉన్న వదిలేసి పారిపోయిన ఇది కనపడతలేదు అంటే మా ప్రభుత్వాన్ని, మా పోలీసులు నేను విమర్శిస్తున్నానని కాదు, బట్ ఇట్స్ ఎ పాయింట్. నేను మాట్లాడకపోతే రేపు పబ్లిక్ మాట్లాడతారు. వచ్చి సంతకాలు పెట్టమన్నారు కదా, పొద్దున్న సాయంత్రం దాకా కూర్చోమన్నారు కదా, ఒకసారి సంతకం పెట్టాక తీసుకెళ్ళి రా బాబాయ్ అని చెప్పి అసలు ఏంట్రా కథ అని చెప్పి అడగొచ్చుగా. అవును, ఏమో వీళ్ళందరితోటి మాట్లాడి ఫైనల్గా విజయపాల్తో మాట్లాడి అప్పుడు అతను పిలవాలనుకుంటున్నారేమో నాకు తెలియదు. అదే, బట్ నా మనోభావాలు ఓపెన్గా షేర్ చేసుకుంటున్నాను. ఓకే, A3గా వైఎస్ జగన్ గారి పేరు కూడా చేర్చారు సార్. విచారణకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలుస్తారా మీ కేసులో? ఇంకా సునీల్ కుమార్నే పిలవలేదు. అదే సునీల్ కుమార్ని, రామాంజనేయుల్ని పిలిచిన తర్వాత పిలుస్తారు. A3గానే ఉన్నారు కాబట్టి అక్యూజ్డ్ అందరినీ పిలిచి విచారించాలి కదా. విచారించాలి, కానీ అదే విచారించాలి అంటే ఒక డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ క్యాడర్ వాళ్ళని వేశారు. అకార్డింగ్ టు మీ ఇంకొంచెం పెద్ద క్యాడర్ వాళ్ళు ఉండటం కరెక్ట్. అట్లీస్ట్ డీజీపీ గారిని కలిసి ఏమన్నా, ఇఫ్ నాట్ ఐజీ అట్లీస్ట్ డిఐజీ ర్యాంక్ అన్నా ఉంటే కొంచెం, ఎందుకంటే పోలీసులో సబార్డినేటిజము, సుపీరియారిటీ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. సో మరి ఒక డీజీ స్థాయి అధికారులు ఇద్దరిని, ಅಥವಾ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎంక్వైరీ చేయాలి అంటే కనీస స్థాయి ఉండడం కరెక్ట్. సార్, మీరు డీజీపీ గారిని కలిసి ఈ కేసు చాలా స్లోగా పోతుంది అంటే మీ అసంతృప్తి ఏమైనా వ్యక్తం చేసే అవకాశం ఉందా, ఇంకొంచెం సీరియస్గా ముందుకు తీసుకెళ్ళండి అని? చేసి ఉండకపోవచ్చు అని ఎందుకు అనుకుంటున్నాం. ఓకే, ఎప్పటి వరకు సార్ అంటే మనం కేసులన్నీ కూడా నత్తనడగన సాగుతూ ఉంటాయి కదా, మీ కేసులో ఆ వేగం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో మరి ఇప్పుడు ఆ స్త్రీ విషయంలో ఉన్న వేగం చూస్తే మరి నాది కూడా ఏమన్నా వేగం పుంజుకుంటుందేమో అని అనుకుంటున్నా ఈ పురుషుడి విషయంలో కూడా. సార్, ఇంకొకటి, ఎంపీలందరూ కూడా కూటమి పార్టీలోకి వెళ్ళిపోతున్నారు సార్. నిన్ననే మనం చూసాం,
మోపిదేవి వెంకటరమణ గారు, ఇద్దరు తర్వాత బీద మస్తానరావు గారు ప్రస్తుతానికి ఇద్దరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారంట. మొత్తం 11 మందిలో 10 మంది లేదా? కరెక్ట్. మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయి, మీడియాలో వస్తే అది అయిపోవాలని ఉందా ఏంటి. కానీ నాకున్న పరిజ్ఞానం మేరకు కానీ సమాచారం మేరకు కానీ బాగా అప్పర్ లిమిట్ 6. అందులో విజయసాయి రెడ్డి గారు ఉన్నారా? నాకు తెలిసి ఆయన ఉండరా? సాయిరెడ్డి ఉండకపోవచ్చు, అయోధ్యరామరెడ్డి ఉండకపోవచ్చు, నిరంజన్ రెడ్డి ఉండకపోవచ్చు, పరిమళ నత్వాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడు. నలుగురు అయ్యారా? ఈ నలుగురు మేడా రఘునాథ్ రెడ్డి గారు, ఈవెన్ పిల్లిబోస్ గారు వెళ్ళారా? జంప్ ఏమన్నదా? ఆయన క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. తెలంగాణ ఆర్ కృష్ణయ్య గారు చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అంటే వెళ్ళిపోయిన వాళ్ళకి వ్యక్తిత్వం లేదని నేను అంటలా, బట్ బోస్ గారు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే. చాలా మళ్ళీ ఆయన పెద్ద మనిషి అంటే వీళ్ళు కాదని ఎలా అనుకుంటామో, అందుకని ఒక 6 వరకు అయితే ఛాన్స్ ఉందంటారు. 6 వరకు అవకాశం.